హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ సీత అందరికీ చెప్తూ ఉంటుంది, సరే ఇప్పుడు ఇవన్నీ ఇంకెందుకు, అపార్థాలు తొలగిపోయి అంతా హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకా అదే చాలు, మళ్ళీ గతాన్ని ఎందుకు తవ్వుకోవటం అని చెప్తూ ఉంటుంది. రామ్ కూడా అవును మావయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఎవరికి ఏమి కష్టం వచ్చినా ఇలా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఇలాగే ఉండాలి, ఎప్పటికీ సంతోషంగా అని చెప్తూ ఉంటాడు. ఇక సరే, మీ రెండు జంటల్ని చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది సీత, ఈవేళ మీరు అందరూ ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. లలిత, శివకృష్ణ ఇద్దరూ కూడా అంతేనమ్మా, అంతే, కానీ మా కడుపులు నింపవా అమ్మ, నువ్వు ఆకలిగా ఉంది, పొద్దున్న ఇక్కడికి రావాలన్నా కంగారులో ఏమి తినను కూడా తినలేదు, తినకుండా వచ్చేసాము. ఇక శివకృష్ణ అంటాడు, మీ అమ్మ మీరు వస్తున్నారని ఉదయమే మీకోసం వంట రెడీ చేసేసింది, రండి ఈరోజు అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్తూ ఉంటారు లలిత, శివకృష్ణ. ఇక లోపలికి వెళ్ళి అందరూ చాలా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఇది ఇలా ఉండగా అక్కడ మహాలక్ష్మి ఒక మూటని తీసుకువచ్చి బట్టల మూటలని హాల్లో పెడుతుంది టేబుల్ పైన. అర్చన వచ్చి, ఏంటి మహా, ఈ మూట ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇంట్లో పేరుకుపోయిన చెత్త అని చెప్తూ ఉంటుంది. చెత్త, ఇంత చెత్త ఎక్కడిది, ఈ చీరలేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇవి సుమతి కట్టిన చీరలు, సుమతి ఇలాంటి చీరలు ఈ చీరలే కట్టేది, అందుకనే సుమతి జ్ఞాపకంగా ఉండేవి ఏవి కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, అన్నీ బీరువాలోవి క్లియర్ చేసి తీసుకువచ్చేసాను మూట కట్టి, ఇవి కాస్త ఇక మనం చెత్తని పడేయాలి, తన జ్ఞాపకంగా ఉండేవి ఇంట్లో ఏవి కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక అర్చన అంటుంది, అవును కదా, అందుకే కదా ఇదివరకు సుమతి ఫోటోని కూడా నువ్వు స్టోర్ రూమ్లో పడేసావు అని చెప్తూ ఉంటుంది. ఏం లాభం, సీత వచ్చి ఆ ఫోటోని తీసుకొచ్చి బయట పెట్టింది కదా అందరికీ కనిపించేలాగా అని చెప్తూ ఉంటుంది. అవును, ఆ ఫోటోని కూడా నువ్వు కావాలనే కాల్చేసావు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఏం లాభం, మళ్ళీ నా చేతే ఆ సీత సుమతి ఫోటోని పెట్టించింది, ఈసారి అలా కుదరకూడదు, ఈ చెత్తని పడేయాలి అని చెప్తూ ఉంటుంది. మరి ఏం చేస్తావు, ఎలా పడేస్తావు అని అడుగుతూ ఉంటుంది అర్చన. ఎక్కడ పడేస్తావు, డస్ట్బిన్లోనా అని అడుగుతూ ఉంటుంది అర్చన. రాజ్యం రాజ్యం అని మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఇక రాజ్యం పనిలోకి రాదు, వేరే ఇంకొక అమ్మాయిని పంపిస్తుంది. నువ్వొచ్చావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రాజ్యానికి జ్వరంగా ఉంది, అందుకనే 2 రోజులు నన్ను పని చేయమని పంపించింది అని చెప్పడంతో, ఇదిగో ఈ చీరల మూటలు తీసుకొని వెళ్ళిపో, ఇది నీకే, మీ చీరలు కట్టుకో అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక తను చాలా సంతోషంగా, అమ్మో ఇన్ని చీరల నాకేనా మేడం అని చెప్పి తీసుకుంటుంది సంతోషంగా. ఇంతలో అక్కడికి టీచర్ వస్తుంది. ఏయ్, ఆ మూటలు అక్కడ పెట్టు అని చెప్పడంతో, ఎందుకు పెట్టండి మేడం, నాకు మహాలక్ష్మి మేడం గారు ఇచ్చారు, తీసుకోమన్నారు ఈ చీరలు అని చెప్పడంతో, ముందు నువ్వు అవి అక్కడ పెట్టు. ఏంటండి ఇలాగా సుమతి చీరలన్నీ ఇవ్వటం కరెక్టేనా, సీత లేదు కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు, సుమతి గారు తర్వాత వచ్చి నా చీరలు ఎక్కడా అని చెప్పి అడిగితే మీరేమని సమాధానం చెప్తారు అని టీచర్ మహాలక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవన్నీ నీకెందుకు, నేను చూసుకుంటాను కదా, నీకు సంబంధం లేని విషయం అని అడుగుతూ ఉంటుంది. సీత తరపున నేను మాట్లాడుతున్నాను, సీత ఉండి ఉంటే ఇలాగే అడిగేది కదా, అందుకనే నేను అడుగుతున్నాను అని చెప్తూ ఉంటుంది సుమతి. ఇక అప్పుడు సీత అంటే మీ శిష్యురాలు, ఏమైనా చేసుకోండి, నేను మీ శిష్యురాల్ని కాదు కదా, అందుకనే మీకు అనవసరం అని చెప్తూ ఉంటుంది. ఏయ్, ఆ చీరలు ఎవరు అనుకుంటున్నావు, సుమతి గారివి అని టీచర్ పని మనిషితో చెప్తూ ఉంటుంది. అవునా మేడం, అమ్మో వద్దులేండి మేడం, అయితే నాకు తెలియదు అని ఆ మూటని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో జనార్దన్ వస్తాడు, గుమ్మం దగ్గర నుంచొని ఇదంతా వింటాడు. మహాలక్ష్మి, దీనికి సమాధానం నాకైనా చెప్తావా, టీచర్ గారికి కాదు, నాకు సమాధానం చెప్పు, నువ్వు ఏ ఉద్దేశంతో సుమతి చీరలన్నీ ఇచ్చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అది కాదు జన అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు
జన అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అవి నీకేం అడ్డు వచ్చాయి? సుమతి ఇన్నాళ్ళు అంటే లేదని అనుకున్నాము, కానీ ఇప్పుడు బ్రతికే ఉందని తెలిసింది కదా. సుమతి చీరలతో నీకేంటి పని? ఆ చీరలు నీకేం అడ్డు వచ్చాయి? ఎందుకు ఇచ్చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే అవి అక్కర్లేనివే కదా అని చెప్పి ఇచ్చేస్తున్నాను జన అని చెప్తూ ఉంటుంది. అక్కర్లేనివి నీకా లేకపోతే ఇంకెవరికైనా అని అడుగుతూ ఉంటాడు. ఇచ్చే హక్కు నీకెక్కడ ఉంది? తన జ్ఞాపకార్థంగా తన గుర్తుగా అవి అక్కడే ఉంచు మహాలక్ష్మి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక టీచర్కిను సీతకి ఉన్న ఇది కూడా ప్రేమ కూడా సుమతిమైన నీకు గౌరవం అనేది ఇంత కూడా లేదు. చాలా థ్యాంక్స్ విద్యాదేవి గారు, మీరు చాలా బాగా ప్రశ్నించారు, చాలా బాగా ఆలోచించారు సుమతి గురించి, చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. అదేముందండి, నేను సీత ఉంటే ఎలా అడిగేదో అలానే అడిగాను అంతే అని చెప్తూ ఉంటుంది టీచర్. ఇక అప్పుడు జన కోపంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ టీచర్కి ఏం సంబంధం? అసలు ఎందుకు మాట్లాడింది? ఈ టీచర్ ప్రతి దానికి అడ్డుపడుతూనే ఉంది సుమతి గురించి. అసలు ఈ విద్యాదేవికి ఎందుకు అని చెప్పి తెగ కోపంగా అరుస్తూ ఉంటుంది. అక్కడ భోజనం అయిపోయాక సూర్య మధు ఇద్దరు కూడా ఇక మేము బయలుదేరుతాం, అక్కడ అన్నయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పడంతో ఇక సీతకి రామ్కి ఇద్దరికి చాలా థ్యాంక్స్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అని చెప్తూ ఉంటారు. ఇక ఇలాంటివేమీ వద్దు, మనిద్దరం బ్రదర్సం, ఇలా థ్యాంక్స్లు సారీలు చెప్పుకోకూడదు అని రామ్ చెప్తాడు. ఇక మధు సూర్య ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఇక సీత రామ్ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉంది, బావకి అంతా నయమైపోయింది, ఇక మేము కూడా వస్తాం నాన్న అని చెప్తూ ఉంటుంది సీత. 2 రోజులుండి వెళ్ళొచ్చుగా అని అడుగుతూ ఉంటారు. లేదు నాన్న, ఇప్పుడు చాలా పని ఉంది, మనం బకెట్ తెరిసాం కదా, దాని పనులు కూడా చాలా ఉన్నాయి అని చెప్తూ ఉండగా అది బకెట్ కాదే పొటిక్ అని చెప్తూ ఉంటాడు. అవును, సీత పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోయింది, రామ్కి పోటీ వచ్చేస్తుందేమో అని శివకృష్ణ మాట్లాడుతూ ఉంటాడు. టీచర్ గారి సాయం వల్లే నువ్వు ఇదంతా చేయగలిగావు సీత అని చెప్పడంతో అవును నాన్న అంతా బాగానే ఉంది, కానీ టీచర్ పైనే ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, నాకు సుమతి అత్తమ్మనే అనిపిస్తుంది, ఆవిడని చూస్తుంటే ఆవిడేనేమో అని డౌట్ వస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది. ఇక రామ్ కూడా అవును మామయ్య, అచ్చు మా అమ్మ ఆలోచనలు ఆవిడ ఆలోచనలు ఒకలానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, అనుమానం వస్తుంది అని చెప్పటంతో ఇక శివకృష్ణ లలిత ఆశ్చర్యపోతారు. అదేమి లేదమ్మా అని చెప్తూ ఉంటారు. నువ్వు ఒకసారి ఫోన్ చేయి నాన్న, టీచర్ ఎలా మాట్లాడుతుందో నీతో చూద్దాం అని బలవంతంగా శివకృష్ణతో టీచర్కి ఫోన్ చేపిస్తుంది. ఇక నేనమ్మా శివకృష్ణను సీత వాళ్ళ నాన్నని అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నారన్నయ్య, బాగున్నారా అని చెప్పి మాట్లాడటంతో సీతతో మీరు షాప్ పెట్టించారట కదా, చాలా సంతోషం అమ్మ, హెల్ప్ చేసినందుకు అని శివకృష్ణ చెప్పడంతో ఇక టీచర్ అంటుంది, దాందేముందన్నయ్య, తనేమైనా పరాయిదా, నా మేనకోడలే కదా, రామ్ ఎవరు, నా కొడుకు కోడలు ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలని నాకు ఉంటుంది కదా, నాకేమైనా పరాయిది కాదు కదా, నా సొంత మనిషి అని చెప్పడంతో ఇక రామ్ ఇక్కడ సీత ఆశ్చర్యపోతారు. ఇక వాళ్ళ మాటలు విని లలిత కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. అదేంటన్నయ్య అలా మౌనంగా ఉన్నారు, నా కొడుకు కోడలు అన్నానన్నా, అంటే రాఖీ కట్టాను కదా, మీరు నా సొంత అన్నయ్య అనుకుంటున్నాను, అందుకని వాళ్ళని కొడుకు కొడలు అన్నాను అని చెప్పడంతో ఇక సీతారాం అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక టీచర్కి డౌట్ వచ్చే అలా మాట్లాడుతుంది. ఇక తర్వాత సీత రామ్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. డౌట్ తీరిపోయినందుకు సంతోషపడుతూ ఉంటారు. ఇక వెళ్ళాక శివకృష్ణ అంటాడు, అమ్మయ్య సుమతి బాగానే మేనేజ్ చేసింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఇంట్లో మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. ఈ సీత టీచర్ ప్రతి దానికి నాకు అడ్డు వస్తూనే ఉన్నారు, సీత లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంది, కానీ హాల్లో సీతారాం ఇద్దరిది పెళ్లి ఫోటో చూసి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆ ఫోటో చూస్తుంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, చాలా డిస్టర్బ్ అవుతుంది నాకు, అర్చన అర్జెంటుగా ఆ ఫోటో తీసి బయటపడే అని చెప్తూ ఉంటుంది. అమ్మో నేను తీయను, ఆ సీత వచ్చిందంటే చంపేస్తుంది అని భయపడుతూ ఉంటుంది. నీకు భయం అయితే నేను తీస్తాను అని ఒక్కసారిగా గోడ నుంచి ఫోటోని తీసి విసిరేయడానికి సిద్ధపడుతుంది. ఇంతలో రామ్ సీత ఇద్దరు కూడా అక్కడికి వస్తారు.
ఏంటత్తయ్య నా ఫోటో పట్టుకొని ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది సీత. మహాలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక, అంటే బూజు పడింది అందుకే దులుపుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే మీరు చాలా గ్రేట్ పిన్ని అని చెప్పి పొగిడేస్తూ ఉంటాడు.